దేని వాక్యంలోకి వెళ్తున్నాము. మరి దేని వాక్యంలో మరి అందరూ కూడా శ్రద్ధగా విందాము. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము కూడా చూడండి. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 2 తర్వాత 5వ వచనం చదువుతున్నాను, గమనించండి. మొదటగా 2వ స్క్రీన్ మీద బైబిల్ లేనివారు స్క్రీన్ మీద వాక్యం ఉంటుంది, ఆ వాక్యాన్ని చూస్తూ కూడా ధ్యానం చేయొచ్చు. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం, ఇర్మియా 45:2 చదువుతున్నాను చూడండి. బారూకు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. తర్వాత 5వ వచనం, నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వేదకవద్దు, నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరొక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణం ఎంత విలువైందో మనకు తెలుసు కదా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం అడిగాం. దేవానికి వందనాలు, మా ప్రాణాలు మాలో ఉన్నట్టు నీ కొరకు తండ్రి. ఇది మరొకసారి ఈ ప్రాణం గురించి మాతో మాట్లాడుచున్న దేవా, నీకే మహిమ గర్ద ప్రభావం తెలుసు. బిడ్డలందరితో నాతోటి ఈ వాక్యం ఉంటే బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. మరి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, బారూక్ అనేటువంటి వ్యక్తితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ బారూక్ ఎవరు? ఇర్మియా అనేటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా ఒక పరిచారకుడు బారూకు. ఉదాహరణ చూద్దాం చూడండి. మరి ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఆ ఏలియా ప్రవక్తకి ఎలీషా పరిచారకుడుగా ఉండేవాడు. ఆ తర్వాత ఏలియా చనిపోయిన తర్వాత ఎలీషా మరి ఉన్నప్పుడు, ఎలీషా ప్రవక్త ఉన్నప్పుడు ఎలీషాకి మరి గేహజీ అనేటువంటి సహోదరుడు మరి పరిచారుడుగా ఉన్నాడు. అదే రీతిగా ఇర్మియా అనేటువంటి ఈ యొక్క ప్రవక్తకి బారూకు అనేటువంటి వ్యక్తి పరిచారకుడు. ఇర్మియాకి పర్సనల్గా పరిచారం చేయడం మాత్రమే కాదు, కానీ మరి దేవుడు తన ఆత్మ ద్వారా ఇర్మియాతో ఏం మాట్లాడేవాడో ఈ మాటలన్నీ కూడా బారూకు కూర్చొని చక్కగా వ్రాసేవాడు. మాటలన్నీ వ్రాసేవాడు, గ్రంథం రాసేవాడు. అటువంటి బారూకు తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నీ పరిచారకుడైనటువంటి బారూకు తోటి ఈ మాటలు చెప్పు. ఏమన్నాడు? 5వ వచనం చూడండి. 5వ వచనం, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరాల మీదకి కీడు రప్పించున్నాను. అయితే నీ వెళ్ళు స్థలమునంటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా దేవుడి యొక్క మాట ప్రకారంగా దేవుని చిత్తార్థానికి వెళ్తున్న వ్యక్తి. ఈ ఇర్మియా అడుగుజాడలో, దేవుని అడుగుజాడలో నడవలసినటువంటి ఈ బారూకు దేవునికి అయిష్టమైన ఒక కార్యం ఏదో చేశాడు. అదే చెప్తాడు ఇక్కడ. ఓ బారూకు తోటి ఇలా చెప్పు ఇర్మియా. ఏమంటున్నాడు? ఓ బారూకు, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ నిమిత్తము నీవు, ఎవరి నిమిత్తము? దేవుని గురించి కాదు, లేదంటే వేరే మనుషుల గురించి కాదు, తన నిమిత్తం, తన గురించి ఈ మాట పలుకుతున్నాడు. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ గొప్ప వాటిని వెతుకుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని అంటున్నాడు, వాటిని వెదకవద్దు. ఎందుకని కారణం కూడా అక్కడ చెప్పాడు. నేను సర్వ శరీరాల మీదకి కీడు రప్పించబోతున్నాను. కీడు ఎంత భయంకరమైన కీడు అంటే మరణం తాండవిస్తుంది. ఎక్కడ చూసినా మరణమే మరణమే మరణమే. అటువంటి మరణము అనే కీడు నేను రప్పించబోతున్నాను. ఎవరి మీదకి? సర్వ శరీరులు ఎంతమంది ఉన్నారు అంతమంది మీదకి అప్పుడు ఆ కాలంలో. అయితే నీవు గనక నేను చెప్పిన మాట విని నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతకకపోతే నేనేం చేస్తాను? నీవు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్థలములో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చేదను, లేదా నీకు ఇచ్చిస్తున్నాను. ఇదే యెహోవా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. సర్వ శరీరం మీద కీడు రప్పిస్తున్నాడు దేవుడు. ఎటువంటి కీడు అంటే ఎక్కడ చూసినా మరణమే, ప్రతి ఇంట్లోనూ మరణమే. ఇటువంటి మరణ ఛాయలో, మరణ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ సన్నివేశంలో నీవు కనుక నేను చెప్పిన మాట విని గొప్ప వాటిని వెతకపోతే నేను నీ ప్రాణాన్ని నీకు బహుమానంగా దోపుడు సొమ్ముగా ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దోపుడు సొమ్ము అంటే ఏమిటి? ఆ కాలంలో యుద్ధాలకు వెళ్ళేవారు రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు యుద్ధాలు రెండు పక్షాలు ఉంటారు. ఈ రెండు పక్షాల వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు
అని వారికి ఉన్నటువంటి సమస్తము ఐశ్వర్యాన్ని వారితో కలిసి తీసుకుని వెళ్ళేవారు యుద్ధాలకి. ఎందుకనంటే ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో ఆ ఓడిపోయిన వారి దగ్గర నుంచి ఈ ధనాన్ని, అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా, వస్తు సంపదను అంతా కూడా వారు తీసేసుకుంటారు గెలిచిన వారు. దానిని దోపుడు సొమ్ము అంటారు. ఇంకా దోపుడు సొమ్ము అంటే దాన్ని వెలకట్టలేం, అది చాలా ఉంటుంది, చాలా ఆస్తి. అయితే దేవుడు అంటున్నాడు బారూకుతోటి ఇర్మియా ద్వారా, నీవు గనక నేను చెప్పిన మాట వింటే అలాగూ దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీకు నీ ప్రాణాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈరోజు ఇర్మియా ద్వారా బారూకుతో మాట్లాడినటువంటి ఆ పరిశుద్ధమైన దేవుడే నీతోటి, నాతోటి, వాక్యం వింటున్న మనుషులందరితోటి, ప్రపంచంలో ఉన్న సర్వశరీరులతోటి మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పిస్తున్నాను. రప్పించాడు ఆల్రెడీ. ఆ కీడు వల్ల ఏమొస్తుందమ్మా? మరణం. ఇప్పుడు ఆ కీడులో ఉన్న మనందరూ కూడా సర్వశరీరులు అంటే చూడండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని చోట్ల. ఎక్కడో చైనాలో పుట్టినటువంటి కరోనా వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు? చైనాలో మాత్రమే చనిపోలేదు, ఎక్కడ చూసినా మరణాలు 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 మరణాలు. ఎంత భయంకరమైన మరణం అమ్మ. మన భారతదేశంలోనే మరి ఈ యొక్క 1.5 yearలో 3,44,000 మంది చచ్చిపోయారు. ఈ రోజు లెక్క ప్రకారంగా 3,44,000. మా ఇక్కడ ఎంతమంది ఎప్పుడైనా చనిపోయారా ఏ రోగం వచ్చి? అటువంటి కీడుని దేవుడు రప్పించినాడు భారతదేశంలో. మరి ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది, 34 lakhs చనిపోయినారు. ఇవన్నీ అఫీషియల్ లెక్కలు. కానీ ప్రభుత్వానికి లెక్కలు రానటువంటి అనేకమైన అన్అఫీషియల్గా ఇంక ఎంతమంది ఉన్నారో లెక్కలేదు దానికి. భారతదేశంలో 3.5 lakhs అంటున్నారు, కానీ అది ఏదో లెక్క అంతే. ఇటువంటి కీడు రప్పిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు మనతోటి, మీ నిమిత్తం మీరు గొప్ప వాటిని వెతుకుతున్నారా? వెతకవద్దు. మీరు గొప్పవాటిని వెతకపోతే మీ ప్రాణాన్ని నేను మీకు ఇస్తాను, మరణించరు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఈ ప్రాణము తర్వాత ఈ యొక్క గొప్పవాటి గురించి మనం ఈరోజు ధ్యానం చేయాలి. ఈరోజు మన ప్రాణం ఈరోజు సజీవులకు ఉన్నామంటే దేవుని యొక్క కృప. అయితే దేవుడు అన్నాడు, ఓ మనుషుడా, రేపేమీ సంభవించినో నీకేం తెలియను. 3,44,000 మంది చనిపోయినారు భారతదేశంలో. ఈరోజు మనం దేవుని కృప బట్టి బ్రతుకున్నాం. ఈ ప్రాణము ఎప్పటికుంటుంది? దేవుడు మనకు అనుమతించినంత వరకు మట్టుకే. నరులారా తిరగండి చెప్పగానే వెళ్ళిపోతుంది ఆత్మ దేవుని దగ్గరికి. అయితే దేవుడు అంటున్నాడు, మీకు ఒక వరముగా, ఒక దోపు సొమ్ముగా మీ ప్రాణాలని నేను మీకు ఇస్తాను, గొప్ప వాటిని వెతక్కండి అంటున్నాడు. అంచేత ఈ 2 సంగతులు నేర్చుకుందాం. ప్రాణంకి విలువ ఎంత, ఈ గొప్పవాటి అంటే దేవుని దృష్టికి ఏంటి గొప్పవి, ఇవన్నీ నేర్చుకుందాం. ఇక్కడ బారూకు ఏం చేస్తున్నాడు? గొప్పవాటిని ఏమి వెతుకుతున్నాడు. ఇర్మియా వెతకలే. ఇర్మియా వెతికింది ఒకటే, దేవునికి ప్రసన్నత, దేవునికి సన్నిధి వెతికి దేవుడు ఏం చెప్పాడో ఆ మాటల్ని బిడ్డలకి, ఇజ్రాయేల్కి, మనకి ఈరోజు చెప్తున్నాడు. అయితే బారూకు ఇర్మియా దగ్గర నుండి ఇవన్నిటిని పక్కన పెట్టి ఏదో గొప్ప వాటిని వెతుకుతున్నాడంట. ఏంటి గొప్ప వాటిని వెతకడం అంటే ఏంటి? నేర్చుకోవాలి అందరు కూడా. మరి గొప్ప వాటిని గురించి మనకు చెప్పాలంటే గొప్పవాడే చెప్పాలి మనతోటి. బైబిల్ గ్రంథంలో గొప్ప వ్యక్తున్నాడు, మహాజ్ఞాని సొలొమోను. ఈయన గొప్ప అంటే ఏంటో ఆయన మనం నేర్పిస్తున్నాడు. చూద్దాం గొప్ప వాటిని మనుషులు ఎలా వెతుకుతారో నేర్చుకుందాం. చూడండి మరి ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం చూడండి అందరూ కూడా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. ప్రసంగి 2:4 నుంచి 6 వచనాలు స్క్రీన్ మీద ఉంది, మీరు చూడవచ్చు. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని ఏమంటున్నాడమ్మా మహాజ్ఞాని? మామూలు పనులు కాదంట. ఏం గొప్ప అమ్మా? ఏం పనులమ్మా ఇవి? గొప్ప పనులు, గొప్ప పనులు చేయబూనుకుంటుంది. చూద్దాం ఇప్పుడు గొప్ప పనులు ఏమిటో. బారూకు అదే చేస్తున్నాడు, ఈ లోకల మనుషులందరూ ఇలాగే చేస్తున్నారు. గొప్ప పనులు అంటే ఏంటో, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు. చూద్దాం ఏంటో గొప్ప పనులు ఏంటో చూద్దాం. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని అంటున్నాడు జ్ఞాని. నా కొరకు ఇల్లు కాదు, ఇండ్లు ప్లోరల్, అనేకమైన ఇల్లు కట్టించుకున్నాడంట. ఏ స్థలానికి పోయినా అక్కడ స్థలంలో అతనికి ఒక ఇల్లు. 2వది ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. అనేక పొలాలు కొన్నాడంట, ద్రాక్ష చెట్లు కానీ, మరి ఇంకా అంజూర బొట్లు కానీ, ఇవైనా వేయడానికి, వీటన్నిటిని వేయించడానికి ఎన్నెన్నో వనాలు అనగా పొలాలు కొన్నాడు. ఇండ్లు కట్టించుకున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడమ్మా, 6వ వృక్షముల నారుమలకు నీరు పాడక నేను చెరువులు త్రవ్వించుకుంటుని. చెరువులు, ఆ నీళ్లు కావాలి కదా పొలంలో మొక్కలు పెరగడానికి, వాటి గురించి బావులు కాదు చెరువులే తెప్పించాడంట. ఎన్ని పని చేశాడు. ఇంకేమన్నాడు చూడండి, 7వ అధ్యాయం నుంచి చదువుతున్నాం. అదే ప్రసంగి 2:7. పనివారిని, పనికత్తెలను సంపాదించుకుంటుని,
నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించుకోను సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులిచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. చూడండి, బహుమంది పనివారు ఉన్నారంట, పనికెత్తున్నారంట. మరి ఇంట పుట్టిన వారి దాసులు, అక్కడ ఇంట్లో పుట్టినటువంటి దాసులే ఉన్నారంట. యెరూషలేములో ఇంతకుముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా మరి పశువులు మందలు ఎన్నెన్నో గొడ్లు, ఆ పశు సంపద అనేకమైన విస్తారంగా సంపాదించుకున్నాడు. ఇంకేమంటాడమ్మా 8వ వచనంలో, వెండి బంగారములు. ఇదే కదా ఎక్కువగా మన మనుషులు సంపాదించుకునేది. మరి వెండి బంగారములు ఎంత ఉంటే అంత మనకి అంత మరి ఐశ్వర్యాలు అని చెప్పేసి అనుకుంటాం. వెండి బంగారాలు ఎన్నో సంపాదించుకున్నాడంట. రాజులు ఏవేవి సంపాదించుకున్నాడు, అన్నీ సంపాదించుకున్నాడంట. ఆ తర్వాత మరి గాయకులను సంపాదించుకున్న తర్వాత ఉపపత్తులు అంటే ఆ కాలంలో దేవుడు అనుమతించాడు కాబట్టి అనేకమంది భార్యను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇది అనుమతి కాదు, ఇది మనకి ఇది అనువర్తించదు. తర్వాత 9వ వచనం నుంచి చదువుతున్నా చూడండి మళ్ళీ, అదే ప్రసంగి 2:9-10. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేనూ నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు కలిగిన భాగ్యం. ఎలాగూ మరి 2వ వచనం నుంచి మరి చదివినటువంటి మాటలన్నిటిని బట్టి ఎంతగా సంపాదించుకున్నాడో, ఎన్ని గొప్ప పనులు చేసుకున్నాడో మనకు అర్థమైంది. అతని నోటి మాటలను బట్టే మనందరూ కూడా మనం చూసినాం. ఎన్నెన్నో సంపాదించుకున్నాడు, ఎన్నెన్నో ఇంతగా సంపాదించుకొని నాకంటే ఎక్కువ సంపాదించుకున్నారు ఎవరు లేరు. రాజులు అందరూ సంపాదించుకున్నారు, వాడు అన్నిటికంటే ఎక్కువగా నేను సంపాదించుకున్నాను, అందరికంటే ఘనుడనైతిని అంటున్నాడు. అయితే ఇన్ని సంపాదించుకున్నాడు. ఇవన్నిటిని గురించి ఆయన ముందు చెప్పేశాడు, గొప్ప వాటిని చేయబోనుకుంటుని. అయితే ఒక ప్రశ్న చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు? నేను ఇన్ని సంపాదించుకున్నాను. ఏం చెప్పాడో మనకు తెలుసు కదమ్మా, మరి అన్నీ తెలుసు మనకి. మరి గుడ్లను సంపాదించుకున్నాడంట, మరి సంపాదించుకున్నాడు. ఇవన్నీ సంపాదించుకోవడం దేవుని దృష్టికి అయిష్టం అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అయితే మనం ఆలోచన చేద్దాం. ఇల్లు కట్టించుకోవడం తప్ప, పొలాలు సంపాదించుకోవడం తప్ప, దాసురండ్రను పనివాని పెట్టుకోవడం తప్ప, వెండి బంగారంను సంపాదించుకోవడం తప్ప, ఇంకేమేం చెప్పాడు? ఇవన్నీ సంపాదించుకోవడం తప్ప. దేవుడు అది తప్పు అని చెప్పడం లేదు. దేవుడు అది తప్పు అని చెప్పలేదు. ఇక్కడ దేవుడు చెప్పినాడు హృదయంలో ఉన్నటువంటి మాటని ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే నిజమైతే మరి దావీదు ఎంత గొప్పవాడమ్మా, తండ్రి సొలొమోను తండ్రి. మరి అలాగే దావీదు ఎంత గొప్పవాడు, అబ్రహాం ఎంత గొప్పవాడు, వెండి బంగారం ఎంత కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంతే, మనం కలిగి ఉండడం తప్పు కాదు. ఏది తప్పు? మరి సొలొమోనే ఇవన్నీ సంపాదించుకుందని చెప్పాడు కదా. ఆయన చెబుతూ ఆయన ఒక శ్రేష్టమైన మాట వాడాడు. అదే ప్రసంగి గ్రంథంలో. మరొకసారి చూడండి, ప్రసంగి గ్రంథం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. 2వ అధ్యాయము 11వ వచనం. అదే 2వ అధ్యాయం 11వ వచనం ఏమన్నట్టు, ఇన్ని సంపాదించుకున్న తర్వాత ఏమన్నాడు చూడండి. అప్పుడు ఎప్పుడు ఇవన్నీ గొప్ప పనులన్నీ చేసిన తర్వాత ఏమన్నాడు చూడండి, నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని గొప్ప పనులు చేసిన తర్వాత జ్ఞానోదయం అయ్యి దేవుని ఆత్మ వలన ఈ మాట చెబుతున్నాడు. దయచేసి గమనించండి, కొంచెం మ్యూట్ అయినట్టుంది. ఇన్ని మాటలు చెప్పినటువంటి ప్రసంగి మళ్ళీ ఒక మాట అన్నాడు చూడండి. మళ్ళీసారి స్క్రీన్ మీద చూపిస్తాను. చాలా శ్రేష్టమైన మాట. మనం దేని వాక్యంలో ఆయన హృదయంలో ఉన్నది అర్థం చేసుకోవడానికి ఈ యొక్క మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. గమనించండి. అప్పుడు నేను చేసిన పనులని నా వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను. ఇది చాలా జాగ్రత్తగా వినండి. నేను చేసిన పనులని వాటి కొరకే నేను పడిన ఏమన్నా తర్వాత ప్రయాసమంతయు. ప్రయాసం. ఇప్పుడు చూడండి, గొప్ప పనులు చేయబూనుకున్నాడు. అవి చేయడానికి
పూనుకోగానే అలా వచ్చేస్తాము. అవన్నీ కూడా ప్రయాసపడాలి. రాజుగారైనా సరే అన్నీ వచ్చి ఊడిపడవు. ఎంతో ఇల్లు కట్టాలంటే ఎంత 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 టైం పడుతుంది? పొలాలు కొనాలన్నా, చెరువులు తవ్వాలన్నా, బంగారు వెండి సంపాదించుకోవాలన్నా మరి ఇవన్నీ ఎంతో సమయం పడుతుంది. వీటన్నిటికీ ప్రయాసము. అంటే సొలొమోను ఎంతో ప్రయాసపడ్డాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం అనుకున్నంత వాటిని వచ్చేవు. ప్రయాసపడాలి. ఈ లోకంలో మనం ఏది సంపాదించాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది కట్టుకోవాలన్నా ప్రయాసముతో కానీ ఏది సంపాదించలేము. మరి ఇన్ని గొప్ప పనులు చేశాడంటే ఎంత ప్రయాసపడ్డాడు ఆయన? ఎంత ప్రయాసపడ్డాడు? ఎంతో ప్రయాసపడ్డాడు. అయితే దేవుడు అన్నాడు, ఈ ప్రయాసమంతా దేవుడు ఒక ఆత్మ ద్వారా అంటున్నాడు ఇప్పుడు, ఈ ప్రయాసమంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఎందుకో తెలుసా? దేవుడు ప్రయాసపడమని చెప్పింది వేరేది ఉంది, ఇంకేదో. కానీ మనుషులందరూ దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఈ జానడి పొట్ట గురించే. ప్రయాస సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ప్రయాసమంతా కూడా దాని మీదే దాని మీదే దాని మీద దాని మీదే. ఇంకా ప్రాణం పోయినా పర్వాలేదు, మనం ఆశించినవి సంపాదించుకోవడం, గొప్పవాటిని సంపాదించుకోవడం, వీటి మీద మనసు పెడతాడు, హృదయాన్ని పెడతాడు. కానీ దేవుడిచ్చినటువంటి ప్రాణం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో గ్రహించగా తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకని అంటున్నాడు దేవుడు, గొప్పవాటిని వెతుకుతున్నావా? నీ ప్రాణం పోనంతగా వెతుకుతున్నావా? ప్రయాసపడిపోతున్నావా? వెతకవద్దు, ప్రయాసపడవద్దు. అన్నిటికంటే విలువైంది నీ ప్రాణం అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రాణము దేవుడు ఇచ్చినటువంటి ఒక భిక్ష. అంచేత మనం ఈ లోకంలో సంపాదించుకోవడం దేవుని దృష్టికి తప్పు కాదు. మనసు దాని మీదే పెట్టి పగలు రాత్రి వాటి మీదే మనము ప్రయాసపడడానికి పూనుకోవడం మాత్రము చాలా తప్పు. ఇలా చేసి సొలొమోను ఆఖరి జ్ఞానోదయమై ఈరోజు మనం నేర్పిస్తున్నాడు. మీరు ఎంత గొప్ప పనులు చేసినా, నిజంగా చెప్పాలంటే సొలొమోను సంపాదించడం మనం అంత గొప్ప పనులు మనం చేయలేం, అంత గొప్ప పనులు సంపాదించుకోలేం. ఆయన అంటున్నాడు ఎంత వ్యర్థమని. ఏదో నువ్వు నేర్చుకోవాలి నా సోదరుడు, నా సోదరి. ఈ లోకంలో ఎన్ని గొప్ప పనులు చేయాలనుకున్నా, ఎంత గొప్ప నువ్వు సంపాదించుకోవాలన్నా దేవుని దృష్టికి అవన్నీ కేవలం వ్యర్థము. ఎందుకంటే వాటికంటే విలువైంది దేవుని దగ్గర నీకు ఇచ్చాడు. అదే నీ ప్రాణం, అదే నీ ప్రాణం. అయితే మనుషులందరూ దేని గురించి ప్రయాసపడుతున్నాడో మరి దేని వాక్యం ఏం చెప్తుందో మరొకసారి చూద్దాం. చూడండి, దేని వాక్యంలో సరే చూపిస్తున్నాను చూడండి. దేని వాక్యాన్ని నుంచి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఒంటరిగానున్న ఒకడు కలడు. ఎవరమ్మా? ఒంటరిగా అంటే పెళ్లి కాలేదు, ఒకడే. మరి తల్లిదండ్రులు ఉన్నారో లేదంటే బంధువులు మిత్రున్నారో కూడా తెలియదు, కానీ ఒకడే ఉన్నాడు ఇంట్లో. అతనికి జతగాడు లేడు. జతగాడు అంటే మరి భార్య లేదు, లేకపోతే ఇంకెవరు ఇంట్లో లేరు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, ఎవరు లేరు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అంటే ప్రయాసపడును, ఎడతెగక ప్రయాసపడతాడంట. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిత్యము కష్టపడుచున్నానని అనుకోనాడు. ఇది వ్యర్థమైనది బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత విభులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడెండుట కంటే ఇద్దరు కూడినుట మేలు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక్కడే ఉన్నాడు. మరి దేవుడు చెప్పినటువంటి మాట, జతగాడు లేడంట, కుమారుడు లేడు, కుమార్తె లేరు, ఇంట్లో ఎవరు లేరు. బహుగా ప్రతిరోజు కష్టపడుతున్నాడంట. ఎవరి కోసం కష్టపడుతున్నాడు? దేనికోసం కష్టపడుతున్నాడంట? అతను ప్రాణం పోతే ఇవన్నీ ఎంత కష్టపడిన ఏమైపోతాయమ్మా? ఆలోచన చేయడు. ప్రయాసం సంపాదించుకోవడమే, గొప్పవాడిని సంపాదించుకోవడమే. ఒక్కడే. మనుషులు సైకాలజీ అంతే. మనుషులకి ఎంత సంపాదించుకున్నా సంతృప్తి ఉండదంట. మళ్ళీ ఇదే జ్ఞానం అంటున్నాడు 3వ అధ్యాయంలో. ఏమన్నాడు తెలుసమ్మా? ఎంత సంపాదించినా దేనికోసం అంట? ఈ జానుడి పొట్ట కోసమే కదా అంటున్నాడు భక్తుడు. అందుకని దేవుడు అంటున్నాడు, దేని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు? ఈ లోకంలో నీకు విలువైనటువంటి ప్రాణాన్ని ఇచ్చున్నాను. ఆ ప్రాణాన్ని కూడా నువ్వు పక్కన పెడేసి, ప్రాణం కూడా లెక్క చేయకుండా ఎన్నెన్నో గొప్ప వాటిని చేయడానికి నువ్వు పూనుకుంటున్నావు కదా, అది నాకు ఇష్టం లేదు. నీకు ఏది కావాలి నేను ఇస్తానయ్యా. మరి అబ్రాహాముకి నేను ఇవ్వలేదా? దావీదుకి నేను ఇవ్వలేదా? సొలొమోనుకి ఇవన్నీ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. నువ్వు అడిగితే నేను ఇవ్వనా? నాకు తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలో, నాకు తెలుసు ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. అందరికీ అన్ని రకాలుగా నేను ఇస్తా. కానీ మీ మనసు దాని గురించి ప్రయాసపడకండి, మీ శరీరాన్ని నలగొట్టుకోకండి, దాని గురించి ప్రయాసపడకండి. ఇందాక సొలొమోను ఏమన్నాడమ్మా? నా కన్నులు నా శరీరం ఆశించిన దాన్ని దేనిని ఆపలేదు అంటున్నాడు. మనుషులు ఏం చేస్తున్నారు? శరీరాశల చేత, నేత్రాశల చేత, జీవ డంబముల చేత దేవుడు ఆజ్ఞను పక్కన పెట్టి ఇవన్నీ సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే దేని గురించి ప్రయాసపడాలో తెలుసమ్మా మనుషుడు? అదే దేవునికి ఇష్టం లేదు. దేని గురించి ప్రయాసపడాలో దాని గురించి ప్రయాసపడితే పర్వాలేదు, దాని గురించి ప్రయాసపడతలేదు.
ఈ గొప్ప వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. మళ్ళీ దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేని గురించి ప్రయాసపడాలని దేవుని వాక్యం సెలవిస్తుందో మరి దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, మరి పరిశుద్ధుడైనటువంటి పౌలు 1 కొరింథీ 14వ అధ్యాయం 1వ వచనంలో ఎంత చక్కని మాట అంటున్నాడు చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంటామా మనందరం కూడా ప్రయాసపడుడి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది దేవునికి ఉద్దేశం. దీని గురించి ప్రయాసపడకుండా మనుషులందరూ సొలొమోను వలె దాని గురించి ప్రయాసపడుతున్నారు, బారూకు వలె. అందుకని అంటున్నాడు మనం దేని గురించి ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ఒక క్వశ్చన్ ఇక్కడ, ప్రేమించడానికి ప్రయాసపడాలమ్మా? సొలొమోను ఎన్నెన్నో సంపాదించుకోవడానికి ప్రయాసపడ్డాడు, ఒప్పుకుందాం. కానీ ప్రేమించడానికి ప్రయాసం కావాలా? ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఇది దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రేమ. ఈ లోకంలో మనుషుడు పుట్టగానే ఇటువంటి ప్రేమ, దేవుని ఆత్మ సంబంధ ప్రేమ పుట్టుకతోటి రాదు. పుట్టుకతోటే పాపం వస్తుంది, పుట్టుకతోటే భయాలు వస్తాయి, భయంతో ప్రాణాలు పోగొట్టున్నాడు. కానీ ఈ ప్రేమ పుట్టుకతోటి రాదు. ఏంటి ప్రేమ? దేవుని ఎడల ప్రేమ, సహోదరి సహోదరుడు ఉంచవలసిన సహోదర ప్రేమ. మరి అదే అన్నాడు కదా, బైబిల్ అంతా కూడా 2 ఆజ్ఞలు అమ్మా. మరి ఏమన్నాడు దేవుడు? బైబిల్ అంతా కూడా 2 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఈ ప్రేమ పుట్టుకతోటి రాదు. ఏమొస్తుంది సార్ పుట్టుకతోటి? ద్వేషం, అసూయ, కలహం, వైరం, కొట్లాట్లు ఇవన్నీ వస్తాయి. అందుకని మనుషుడు పుట్టుకతోటే ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కయ్యను ఎందుకు చంపేశాడు? ఏమేళ్ళని ఎవరు నేర్పించారు? ఎందుకు దేనికోసం ప్రయాసపడ్డాడు? తమ్ముడు చంపడానికి ప్రయాసపడ్డా? ద్వేషం, అసూయ, కోపం ఎందుకు వచ్చింది? పుట్టుకతోటే. అంచేత దేవుడు అన్నాడు, దీని గురించి ప్రయాసపడకండి, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి నీలో ప్రేమ ఉందా? నీకు ఏది కావాలి ఇచ్చేస్తా. మాలో ప్రేమ ఉందా? దేవుని ప్రేమించగలుగుతాం. నాలో ప్రేమ ఉందా? సోదరి సోదరుని ప్రేమించగలుగుతాం. మరి దీని గురించి మనం ప్రయాసపడాలి ఈ లోకంలో. మరి మీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ప్రయాసపడడం తెలుసా? ఏది కూడా ప్రయాసపడకుండా నోటికి రాదు. ఉద్యోగం చేసో, బిజినెస్ చేసో, ఏదో చేసి ప్రయాసపడుతున్నాం. వద్దని చెప్పట్లేదు, కానీ మనసంతా దాని మీద ఉండకూడదు. సమయం అంతా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి దాని మీద పెట్టకూడదు. ఏది కావాలి మనకి ఇస్తాడు. మనం ప్రయాసపడవలసింది ప్రేమ, సహోదరి ప్రేమ, దేవుని ఎడల ప్రేమ. ఇది పుట్టుకతోటి రాదు, ప్రయాసపడాలి. అందుకని నేర్పిస్తున్నాడు దేవుడు. మరి ఇదే పౌలు గారు ఒక మాట అంటున్నాడు, మరి ఇంత ప్రేమ కలిగి ఉండి మరి ఆయన చూడండి ప్రపంచమంతా సువార్త ప్రకటించాడు కదా. మరి ఈయన మరి ఈ యొక్క గొప్ప వాటిని గురించి ఏమి వెతకలేదు. ఏమన్నాడు? ఒక శ్రేష్టమైన మాట ఈరోజు నేర్చుకోవాలి చూడండి. మరి ప్రేమ కలిగిన ప్రయాసపడండి అని చెప్పినటువంటి ఈయనే ఒక మాట తన అనుభవంలోంచి చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనం ఏమన్నాడు చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పడలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. చూడండి ఎంత చక్కని మాట అంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ఏమంటాడు? చక్కని మాట, సంతృప్తి. మనుషుడికి సంతృప్తి ఉంటే కనుక అన్నీ చక్కబడతాయి. మనుషుడు సంతృప్తి లేదు. అందుకనే కోట్లు సంపాదించినా ఇంకా కోట్లు సంపాదించాలి, బంగారం కేజీలున్నా ఇంకా సంపాదించాలి. సంతృప్తి ఉండదు మనిషికి. కానీ పౌలు గారి దగ్గర ఏమీ లేదు. అయినా కూడా అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాను అంటున్నాడు. దీని స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నానని చక్కని మాట మరి అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంచేత ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుంటున్నాను. మరి దేవుని దృష్టికి బారాకు చేసినటువంటి కార్యము ఇష్టంగా లేదు. అలాగో మనము దేవునికి ఇష్టమైన కార్యం చేయాలంటే మనం ప్రయాసపడవలసింది ఈ లోకంలో ఉన్న వాటిని, గొప్ప వాటిని, శరీరాశ, నేత్రాశ, జీవడములు సంపాదించుకోవడం కాదు. ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. దేవుడు మనకు ఎంత ఇచ్చాడో దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. పక్కవాళ్ళని చూసి అసూయ పడడం కానీ, పక్కవాళ్ళని చూసి నేను కూడా అలాగే అయిపోయాను కానీ ఆశించొద్దు. నీకు ఇంత ఇచ్చాడా? దేవునికి చిత్తం, సంతృప్తి కలిగి ఉండవు. ఎంత ఇచ్చాడా? నా ప్రాణమయ యెహోవాను సన్నిధించము. ఏమి లేదా? నా ప్రాణమయ యెహోవాను సన్నిధించము. ఇది మనం నేర్చుకోవాలి. అంతేకాని ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ లోకంలో వాటిని బారుకు వలె వెంపలాడి పరిగెత్తవద్దు. చాలా శ్రేష్టమైన మాటలు ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇంకొన్ని శ్రేష్టమైన మాటలు సెకండ్ హాఫ్లో చాలా జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. ఇంతకోసం ఎందుకే అంటున్నాడు ఈ మాట?
గాలి కోసం ప్రయాసపడినట్లుగా గొప్పవాడిని వెతకడానికి ప్రయాసపడకండి బారుకు వలె. ఎందుకో తెలుసా? దేవుడు మనలో ఒక ప్రాణం పెట్టాడు. ఈరోజు సజీవులుగా లెక్కలు ఉన్నాం. నేను మాట్లాడుతున్నాను, మీరందరూ వింటున్నారు. ప్రపంచంలో అందరూ కూడా ఈరోజు ఆరాధన చేసుకున్నారు దేవుని యందు ఉండి. ఎందుకోసం? మన ప్రాణాలు మనలో ఉన్నాయి కాబట్టి. ఈ ప్రాణం పోతే ఏం జరుగుండేదమ్మా? చాలా జాగ్రత్త. ఇప్పుడు నేర్చుకుందాం. దేవుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి మాటకి అర్థం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ గొప్ప వాటిని ఎందుకు అభ్యాసం చేయొద్దో, ఎందుకు ప్రయాసపడద్దు అంటున్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు మనలో ఉంచినటువంటి ఈ ప్రాణము ఎంత విలువైనదో దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందరూ చాలా శ్రద్ధగా వినాలి. అందరూ చాలా శ్రద్ధగా వినండి. అసలు మనం దీన్ని పట్టించుకోము. మనందరం కూడా వీటి గురించే పొద్దున్న లేచిన సాయంకాలం వరకు ఏం సంపాదించుకుందామా, ఏమి చేద్దామా అన్నాడు. కానీ ఈ యొక్క ప్రాణం ఎంత విలువైనదో ఎవ్వరు పట్టించుకోము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. యోబు ఉన్నాడు కదమ్మా, యోబు సంగతి ధ్యానం చేద్దాం. యోబు దేవుని భయభక్తులు కలిగి, ఈయన కూడా చాలా గొప్ప వ్యక్తి. అబ్రహాం వలె, దావీదు వలె, సొలొమోను వలె చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. దేవుడు అతని గురించి సాక్ష్యం పలికాడు. అయితే సైతానుడు వెళ్ళి అతను శోధించాడు. మరి దేవుడు 10 మంది పిల్లల్ని తీసుకున్నాడు. ఆస్తి అంతా బుల్లైపోయింది. యెహోవా తీసుకుని పోయినాడు అన్నాడు. ఆ తర్వాత ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సైతానుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర యోబుని గురించి మాత్రమే కాదు, ప్రపంచంలో మనుషులందరి గురించి ఒక శ్రేష్టమైన వాడు పలికినాడు. ఆ సంగతి మనం ఈరోజు నేర్చుకోవాలి. అందరూ బైబిల్ అందరూ యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. చాలా శ్రద్ధగా వినండి. యోబు 2:4. దేవునితో ఈ యొక్క అపవాది ఏమన్నాడు చూడండి. అపవాది ఏమన్నాడు? చర్మము కాపాడుకున్నటకై చర్మమును, తర్వాత ఏముందమ్మా? అందరూ చాలా శ్రద్ధగా వినాలి. చూడండి స్క్రీన్ మీద లేదు బైబిల్లో. తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సైతాను నోట్లోంచి ఎంత శ్రేష్టమైన మాట, సత్యమైన మాట వచ్చిందమ్మా. చాలా జాగ్రత్తగా గమనించండి. అపవాది అయినా సరే మనకి ఈరోజు మనం నేర్పిస్తున్నాడు. వాడికి దేవుని వాక్యం తెలుసు కదా, వాడు కూడా ఒకప్పుడు దేవదూత కదా. అందుకని అంటున్నాడు తన ప్రాణం మన ప్రాణాలని కాపాడుకున్నకి మనుషుడు ఏం చేశాడమ్మా? తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇప్పుడు అర్థమవుతుందా ప్రాణం ఎంత విలువ? ఇప్పుడు సైతాను చెప్పిన మాట, అపవాది చెప్పిన మాట ధ్యానం చేద్దాం. అప్పుడు మాకు అర్థమవుతుంది ప్రాణం ఎంత విలువైంది. ఏమన్నాడు? తన ప్రాణమును కాపాడుకున్నడికి నరుడు తనకు కలిగిన యావత్తును ఇచ్చేసేసాడు కదా. ఇప్పుడు అర్థమవుతుందా ప్రాణంకి విలువ ఎంత? ఇందాక సొలొమోను చెప్పే రీతిగా అనేకమైన సంపాదించుకున్నాడు ఒక వ్యక్తి. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడో లేదా బెడ్ మీద ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఏం చేస్తాడు ఆ వ్యక్తి? నాకు ఎంత డబ్బు దాచుకున్నాను కదా, అవన్నీ అలా ఉంచండి అని అంటాడు. ఏమంటాడు? ఆ ఇంట్లో వారు కానీ అతను కానీ ఆ డబ్బునంతా నేను ఖర్చు పెట్టైనా సరే ఏ నిలుపుకోవడం చూస్తాడు. ఇప్పుడు గుర్తుకు రాదు. అది సంపాదించుకుందాం, వెండిని సంపాదించుకుందాం, బంగారం సంపాదించుకుందాం, ఇళ్ళు, పొలాలు, ఇవి గుర్తుకు రావు. ఏం గుర్తుకొస్తాయమ్మా? ఒకటే గుర్తుకొస్తుంది. ఇప్పుడు నా ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలా అనే గుర్తుకొస్తుంది, ఇంకేది గుర్తురాదు. అప్పుడు రివర్స్. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతాడు. తనకు ఎంత సంపాదించుకున్నాడో అవన్నీ ఖర్చు పెట్టైనా సరే ప్రాణమును కాపాడుకోవడానికి నరుడు ఏం చేస్తాడంటే అవన్నీ ఇచ్చేస్తాడంట. హాస్పిటల్ అంటే హాస్పిటల్, లేకపోతే వైద్యులు అంటే ఎవరికైనా ఎవరికి. ఇప్పుడు అర్థమవుతుందమ్మా ఇది ఎంత సత్యమమ్మా. ఇప్పుడు ఇందాక చెప్పిన రీతిగా సమస్త శరీరం మీద కీడు రప్పించాడు కదా. ఎక్కడ చూసిన మరణమే కదా, ఎక్కడ చూసిన కరోనా పేషెంట్లే కదా. ఏం జరుగుతుంది ఇప్పుడు? మనుషులు హాస్పిటల్కి వెళ్తున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. ముందుగానే చెప్పేస్తున్నారు నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఉన్నాయా, ఉంటే జాయిన్ అయ్యేలా వెళ్ళిపో. బెడ్స్ ఖాళీ లేవు. డబ్బులు ఉన్నాయా? బెడ్స్ ఖాళీ ఉంటాయి. బెడ్లనే డబ్బు ఉన్నదా? ఆక్సిజన్లు ఉంటాయి, లేకపోతే ఏముండవు. అప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు గమనించండి. జాయిన్ అవుతున్నారు. ఏం చేస్తున్నాడు? ఇదిగో నీకు ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఇంజక్షన్కి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అంటే ఏం చేస్తున్నాడు మనుషుడు? తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన ఇంతవరకు సంపాదించుకున్న సంపద యావత్తు కూడా ఇవ్వడానికి కూడా వెనుదీయడం లేదు. పొలాలు ఎంతమంది అమ్ముకున్నారమ్మా? ఎంతమంది పొలాలు అమ్మేసుకుంటున్నారు, ఇళ్ళు అమ్మేసుకుంటున్నారు. ఇంకా అంతకన్నా దారుణం చూడండి. భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆ తాళి కడతారు కదా, అవి కూడా అమ్మివేసి భర్త అంటే భర్త, లేదా భార్య అంటే భార్య, పిల్లంటే పిల్లలు, వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి
అన్నీ అమ్మేసుకొని గుల్ల చేసుకుంటున్నారు మనుషులు. ఇప్పుడు అర్థమవుతున్న ప్రాణానికి విలువ ఎంతో. ఇంతవరకు ఈ కరోనా వచ్చి మనుషులకి చాలా పాఠాలు నేర్పింది. ఒక 1.5 years నేర్చుకున్నాం ప్రతి ఆదాం మనం ఈ యొక్క కరోనా పాఠాలు. ఎన్ని నేర్పిందమ్మా. ఈరోజు మనుషుడు ప్రాణం విలువ ఎంతో నేర్చుకుంటున్నాడు. మనుషుడు ఇంతవరకు ప్రాణాన్ని ఎప్పుడు అసలు ప్రాణాన్ని చాలా ఈజీగా తీసుకునేవాడు. సంపాదించుకుందాం, ఈ లోకంలో వెళ్ళిపోదాం అన్నానే. కానీ ఇప్పుడు ప్రాణానికి విలువ ఎంతో అర్థమవుతుంది మనుషుడికి. తన సంపాదన అంతా కూడా పెట్టడానికి రెడీగా ఉంటున్నాడు. చేతిలోకి చిల్లి గవ్వ లేకపోయినా పర్వాలేదు, నా ప్రాణం నాకు దక్కితే చాలు, అంతే చాలు, ఇంకేది అక్కర్లేదు అనే స్థితికి వచ్చేసాడు ఇప్పుడు మానవుడు. కరుణ బుద్ధి చెప్పింది మనుషులకి. దేవుడు కరుణ ద్వారా మనుషుడికి నేర్పిస్తున్నాడు ప్రాణానికి విలువ ఎంతో. ఇది ఒక సైడ్ ఆఫ్ కాయిన్, ఇది వన్ సైడ్ ఆఫ్ కాయిన్. అతర సైడ్ ఆఫ్ కాయిన్ ఉంది. హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆడ వైద్యులు ఉన్నారు. వీరికి ప్రాణ విలువ తెలుసమ్మా? తెలియదు. వీరు ప్రాణాపాయసులు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇల్లు సంపాదించంతా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ పక్కన వైద్యులను చూడండి, హాస్పిటల్ యజమాని చూడండి, వారికి ప్రాణానికి విలువ తెలుసా? తెలియదు. అందుకనే ఉన్నారు, నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు పొలాన్ని అమ్ముకుంటావా, ఇల్లు అమ్ముకుంటావా, నీ భార్యను అమ్ముకుంటావా, నీ బిడ్డలు అమ్ముకుంటావా, నాకు అనవసరం, డబ్బు కట్టు. డబ్బు కడితేనే ఇంకా దారుణం చూడండి, డెడ్ బాడీని కూడా ఇవ్వట్లేదు డబ్బు కట్టకపోతే. ప్రాణం విలువ వారికి తెలియట్లేదు. వారు చూడండి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ప్రాణం ఒక విలువ వారు తిరగట్లేదు. ఎందుకని తెలుసా? వారు దేని గురించి ప్రయాసపడుతున్నారమ్మా? డబ్బు కోసం. ఈ యొక్క యాజమాన్యం అంతా కూడా ఈ కరోనా, ఈ కీడుని నుంచి, ఈ కరోనా నుంచి ఎలా డబ్బు సంపాదించుకుందామా, వెండి బంగారాలు సంపాదించుకుందామా, ఇల్లు సంపాదించుకుందామా, ఇంకా 10 హాస్పిటల్ కడదామా, ఇదే వారి దృష్టి. కానీ ప్రాణం ఎంత విలువైందో వారికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమవుతుంది తెలుసమ్మా? వీరు కూడా వీరి వలె ప్రాణాపాయస్థితులు ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఎంతవరకు అన్యాయంగా సంపాదించిన డబ్బు అంతా కూడా అప్పుడు అక్కడిగా రాదు, అంత గొల్ల చేసుకుంటాడు. అప్పుడు అంతవరకు అంతే గుడ్డిదనం. అవిశ్వాసులైన వారు మనోనేత్రములకు ఈ యొక్క యుగ సంబంధమైన దేవత గుడ్డిదనం కలిసినట్లుగా వారు గుడ్డిదనం ఉన్నారు. కాబట్టి ప్రాణం విలువ తీయట్లేదు. ఈరోజు మనం నేర్చుకుందాం, మన కళ్ళ ముందు పెట్టినప్పుడు సత్యాన్ని గ్రహించుకుందాం. నీ ప్రాణం ఎంతో విలువైనది. ఎంత విలువైనది అంటే నువ్వు ఎంత సంపాదించుకున్నావు ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు నువ్వు ఎంత సంపాదించుకున్నావో అదంతా ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతావు ప్రాణాపాయ స్థితిలో దేవుడు తీసుకొస్తే. అంత విలువైనది నీ ప్రాణం నా సోదరుడు, నా సోదరి. అర్థమవుతుందా? దేవుడికి ఇచ్చినటువంటి ప్రాణం ఎంత విలువైందో అర్థమైందా? అందుకనే బారూకుతో అన్నాడు దేవుడు, ఓ బారూకు, అనేకమైన గొప్పవాటిని వెతుకుతున్నావా? వెతకొద్దయ్యా, నేను మరణాన్ని తీసుకొస్తున్నాను ప్రపంచం మీదకి. అయితే నువ్వు నా మాట వింటే దోపుడు సొమ్ము తెచ్చుకున్నట్టుగా నీ ప్రాణం నీకు ఇస్తా. దేవుని స్తోత్రం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ గొప్పవాటిని వెతకడం ఇంతవరకు వెతికేమో పక్కన పెట్టి చాలు, సంతృప్తి కలిగి ఉండు. నీకు ఎంత కావాలి ఇస్తాడు దేవుడు. తర్వాత ప్రయాసపడు, దేవుని ఎడల ప్రేమ కలిగిన ప్రయాసపడు. దేవునికి ఇచ్చినటువంటి ప్రాణం ఎంత విలువైందో తెలుసుకొని దావీదు భక్తుడు 2 మాటలు చెప్పాడు. 103 మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు అని చెప్పి ఊరుకోలే. మళ్ళీ 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక మార్లు ఈ యొక్క దావీదు ప్రాణాపస్థితిలో వెళ్ళినాడు. పక్క నుంచి అది వెళ్ళిపోయిందో మరణం. అందుకని అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎంత గొప్పవాడమ్మా దావీదు. అవన్నీ అక్కడికి వస్తే రావు, ఇవన్నీ తెలుసుకుని అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. ఈరోజు నువ్వు నేర్చుకోవాలి. నీవు సజీవులకు ఉన్నావు. నీ ప్రాణము నీవు సంపాదించిన డబ్బు కంటే, ఆస్తి పాస్తుల కంటే చాలా విలువైనది. ఈ ప్రాణాన్ని పణంగా పెట్టి లోకం కొరకు ప్రయాసపడద్దు. ఓకే, ఇప్పుడు ఇంకో శ్రేష్టమైన మాట, ప్రాణం ఎంత విలువైందో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడని వేసి చెప్తాడు ఒక మాట. ప్రాణం ఎంత విలువైందో అందరూ చూడండి. లూకాసు వార్త మన ప్రభు ఏమన్నాడు చూడండి, చాలా శ్రేష్టమైన మాట. అపవాది ఇందాక చెప్పాడు, ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, విందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 16:26 చదువుతాను, గమనించండి. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, తర్వాత ఏముందమ్మా, తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అని చెబుతూ తర్వాత ఏమన్నాడు చూడండి, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అందరూ దేవుని స్తోత్రం చెల్లించారు. మళ్ళీ చదువుతున్నా చూడండి, ఎంత శ్రేష్టమైన మాట. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలడు. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు అనుకోండి, ప్రాణం పోయిందంట, ఏం ప్రయోజనం అంటున్నాడు ప్రభు. అలెగ్జాండర్ అదే చేశాడు కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం, గొప్పవాడైనా అలెగ్జాండర్. ఎందుకు గొప్పవాడు? ఈ లోకమంతా సంపాదించుకొని గొప్పవాడు అయిపోదాం అనుకున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాడు. అందుకనే
గ్రేట్, వచ్చాడు, ఇండియా వచ్చాడు, అన్నీ సంపాదించుకున్నాడు, ప్రపంచం అంతా గెలిచాడు, జబ్బు పడ్డాడు, చచ్చిపోయాడు. ఎంతో సంపాదించాడు. ఎవరు పాలైందమ్మా? మనుషుడు ప్రయాసమంతా కూడా ఈ లోకంలో సంపాదించుకుంటున్నాడు కదా. మరి నిజానికి మరి అతను సంపాదించుకున్నంతగా ఎవరు సంపాదించుకోలేదు. అన్ని రాజ్యాలు అలెగ్జాండర్ గ్రేట్ సంపాదించుకున్నట్టుగా చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. అతని రాజ్యం అంతా ఏమైంది? 4 సేనాధిపతులు వారు పంచుకున్నారు, 4 ముక్కలు చేసి 4 పంచుకున్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం చెబుతూ, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ గలడు. ఒక దేవుడు ఉన్నాడండి, నీ ప్రాణము ఇవాళ నేను తీసుకుంటున్నాను అన్నాడు దేవుడు. సో నేను ఉన్నాను, నీ ప్రాణం నాకు కావాలి అన్నాడు అనుకోండి. ప్రభు నా ప్రాణం తీసుకోవద్దు, నీకు ఏ కావాలి? ఈ ప్రాణానికి బదులుగా నీకు ఇస్తాను అని ఏమిస్తే దేవుడు నా ప్రాణాన్ని నాకు ఇస్తాడమ్మా? ఏమిచ్చి తన ప్రాణాన్ని తీసుకోగలుగుతాడు దేవుడి దగ్గర నుంచి? ఈ లోకమంతా అన్నాడు దేవుడు, ఈ లోకమంతా ఇందాక చాలా కొద్దే, ఈ లోకమంతా సంపాదించుకొని సంపాదన ఇచ్చినా కూడా మన ప్రాణాన్ని మనము దక్కించుకోలేము. దేవుని కృపచేతనే. అర్థమవుతుందా? ఈ లోకమంతా ఇచ్చినా కూడా ఈ యొక్క ప్రాణం ముందు ఎందుకు పనికిరాదు. అందుకని అంటున్నాడు, తన ప్రాణముకు ప్రతిగా నరుడు, ఒక మనుషుడు ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వలేము. అంత విలువైనది ప్రాణాన్ని నీకు పెట్టాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీళ్ళున్న ప్రాణం ఎంత గొప్పదో. ఇంకా ఈరోజు నువ్వు సజీవురాలువై ఉన్నావంటే దేవుడు నీ ఎడల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, నీవంటే ఎంత ప్రేమ నీకు అర్థమవుతుందా? మరి నీకు దేవుని ఎడల ఏ ప్రేమ ఏమైంది? ఆ ప్రేమ గురించి నువ్వు ప్రయాసపడుతున్నావా? నిన్ను ప్రేమించి సజీవులోకి నీ ప్రాణం నీకు పెట్టాడే, ఒక భిక్షగా ఇచ్చాడే, అంత విలువైన ప్రాణం నీకు ఇచ్చాడే. నీ ప్రాణానికి విలువ కట్టడానికి ఈ లోకంలో ఏది లేదే. మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? యేసు నేను ఎంతగా ప్రేమించాడు, నీ ప్రాణాన్ని నీకు బహుమానంగా ఇవ్వడానికి తన ప్రాణం ఎంత విలువైందో నేర్చుకున్నాం కదా, అంత విలువైన ప్రాణాన్ని సిలువ మీద నీ కొరకు పెట్టాడు. ఆ ప్రేమ కొరకు ప్రయాసపడుతున్నావా? ఈ లోకంలో వెంపలాడుతూ ప్రాణాన్ని కూడా పక్క లక్ష్యం పెట్టగా ఏదో సంపాదించుకొని అనుకుంటున్నావా? ఆఖరికి ఏది మిగలదు. ఎందుకో తెలుసా? మరి ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే ప్రభు ఏమన్నాడు ఒకసారి చూడండి. ఏది మిగలదు చూడండి, ఇదే ప్రభు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి లోకాసు వార్త ఇప్పుడు చూడండి. ఒక ధనవంతుడు అన్నాడు, సంగతి తెలిసి చిన్నప్పుడు నేను చెప్తాను, అయితే చాలా జాతకున్నా ప్రాణం విలువ. ఇతడు ఏం చేశాడో, ఏ మిస్టేక్ చేశాడో చూద్దాం. ఎన్నో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. విస్తారంగా పంట పండింది. అప్పుడు ఏమన్నాడు చూడండి, 17వ వచనం. పంట పండిన తర్వాత అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఎలాగో చేతును. ఇప్పుడు 18వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. నా కొట్లు విప్పి, తర్వాత ఏమన్నాడమ్మా? అందరూ బైబిల్ చూడండి, ఇలా స్క్రీన్ మీద చూడండి. వాటికంటే ఏం చేశాడంట? గొప్ప వాటిని కట్టించి, మై గాడ్, ఉన్న గోడౌన్లు పక్కన పెట్టేసి కూల్చేసి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకుంటాడంట. గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమునంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అప్పుడు అంటాడంట, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు ఏమన్నాడు చూడండి, వెర్రివాడా, ఓ యూ ఫూలిష్ మ్యాన్, యూ ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. అర్థమైందమ్మా? విస్తారంగా పంట పండిందంట. ఎందుకు పండింది పంట? పొలాలు కొనుక్కున్నాడు. పంట ఉందంటే అన్ని పొలాలు కొనుక్కున్నాడు. గొప్ప సొలొమోనులాగా గొప్ప పొలాలు కొనుక్కున్నాడు, చెరువులు తవ్వించాడు, వాటిని సమకూర్చడానికి ఆల్రెడీ కొట్టాడు, గోడౌన్స్ కట్టాడు. ఇప్పుడు విస్తారంగా పండిందని ఏమంటున్నాడు? గొప్ప వాటిని ఇంకా కట్టించి అందులో పెట్టేసుకొని అంటాడంట, అప్పుడు నా ప్రాణమా, తినుము, త్రాగము, సుఖించమంటే దేవుడు అంటున్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఇప్పుడు నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి? ఆ రాత్రి ప్రాణం తీసుకుంటే దేవుడు ఇవన్నీ ఏమవుతాయమ్మా? అర్థమైందా ప్రాణంకి విలువ? నీ నిమిత్తం నీవు గొప్పవాడిని ఎదుగుచున్నావా? వెతకవద్దు. దోపుడు సొమ్ము నీ ప్రాణానికి ఇస్తున్నా, నా గురించి ప్రయాసపడు. నీ గురించి నువ్వు ప్రయాసపడదు, నీ నిమిత్తం నువ్వు సమర్చుకోవద్దు. నన్ను ప్రేమించడం నేర్చుకో. మీకు ఏది కావాలో నేను ఇస్తా. మీకు ఏది కావాలో మీరు అడగక మునిపే నాకు తెలుసు. తండ్రి ప్రేమ మీకు కావాలి, నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమించారా ఈ లోకం మీరు ప్రేమించరు. సహోదరి ప్రేమ కలిగి ఉన్నారా? అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కొట్లాట్లు ఉండవు. నా బిడ్డల వల్ల మీరు ఈ లోకంలో జీవిస్తారు, దాని గురించి ప్రయాసపడండి అంటున్నాడు. నా సోదరుడు ముగింపులోకి వెళ్తున్నాను. సత్యం అర్థమైందా? బారుతో దేవుడు ఎందుకు మాట అన్నాడు నీకు అర్థమైందా?
బారుకు గొప్పవాడిని వెతుకుతున్నావు వెతకొద్దని. ఈరోజు నువ్వేం వెతుకుతున్నావు నా సోదరుడా, నా సోదరి? ఎంత భయంకరమైన దినాలని ఉన్నావు. రేపు ఏ ఇంట్లో కరోనా ఉందో ఏ లేదో తెలియదు. ఎలాగొచ్చేస్తుందో, గాలిలోంచి కూడా వచ్చేస్తుంది కరోనా. మరణం తాండవిస్తుంది. 34 lakhs త్రూఅవుట్ ది వరల్డ్, 3.5 lakhs ఇన్ దిస్ ఇండియా ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీ ప్రాణం ఈరోజు నీలో ఉంది. యేసయ్యా నీకు వందనాలు. నా ప్రాణాన్ని నా భిక్ష పెట్టావు, నీకు వందనాలు. నా జీవితకాలం అంతా నా బ్రతుకు దినంగా నీవు నిన్నే స్తుతిస్తా అని చెప్పగలవా? చెప్పాలి. ఈరోజు తప్పు చేయనవాడు ఎవరు లేరు, చేస్తుంటాం. ఇంతవరకు నీకు ప్రాణం విలువంతా నీకు తెలియలేదు, నాకు తెలియలేదు నా ప్రాణం విలువ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినాడు. నీ ప్రాణం కంటే విలువైనది ఈ లోకంలో ఏది లేదు. అది ఇప్పుడు అర్థం కాదు మనుషులకి. ప్రాణాపాయ స్థితి వస్తేనే అర్థమవుతుంది. కానీ ఆ స్థితికి రాకముందే దేవుని వాక్కు నీతో మాట్లాడినాడు. ఈ కళ్ళ ముందు కరోనా పెట్టి, ఈ కరోనా నేర్పిస్తుంది ప్రాణం విలువ ఎంతో. నేర్చుకుందాం. ముగింపులో వెళ్తున్న యోబు భక్తుడు దేవుని దగ్గర ఎన్నో శ్రమలు పొందినాడు. అయితే ఒక మాట అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసమ్మా? ఓ సైతనుడా, నువ్వేం చేయాలనుకుంటావో చెయ్యి, కానీ అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టడానికి వీలులేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోబు ప్రాణం నా చేతిలో ఉన్నది, దీనిలో నువ్వు తీసుకోలేవు. నువ్వేం చేయాలని చేసుకో. అతనున్న గొప్పవాటిని తీసేసుకో. ఆస్తుపాస్తులు, వెండి బంగారం, పిల్లలు తీసేసుకో. అతని ప్రాణం నువ్వు తీసుకోవడానికి వీల్లేదు, నా చేతిలో ఉంది. ఇప్పుడు ఆ యోబు ఏమన్నాడు ఒకసారి చూడండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 28వ వచనం. ఎంత చక్కని మాట. కోపములోనికి దిగిపోకుండా ఏముందమ్మా? అందరూ చదవండి. ఏముంది తర్వాత? నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచున్నది. ఇది అందరూ దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. కోపంలోకి దిగిపోకుండా దేవుడు ఏం చేశాడమ్మా? నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూస్తున్నది. కోపంలో దిగిపోకుండా నా ప్రాణాన్ని విమోచించున్నాడు. ఎలా? ఎందుకని? నా ప్రాణాన్ని అపవాదికి అప్పగించలేదు, నా ప్రాణాన్ని కరోనాకి అప్పగించలేదు, నా ప్రాణాన్ని కీడుకి అప్పగించలేదు. అందుకని కోపంలోనికి, కనుక సమాధిలోనికి, నరకంలోకి దిగిపోకుండా నా ప్రాణం విమోచించినాడు. ఇప్పుడు నేను జీవాన్ని వెలుగును చూచుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణము నీ దేవుని చేతిలో ఉంది. ఆయన పెట్టే భిక్ష. ఎంతకాలము నీ యొక్క నాసిక రంధ్రంలో ఆక్సిజన్ నువ్వు పీల్చుకోవాలో ఆయన తెలుసు. నీ ప్రాణం ఆయన చేతిలో ఉన్నది. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. అందుకనే దేవుని ప్రేమ గురించి ప్రయాసపడు. ఇంకో భక్తుడు ఉన్నాడు, దావీదు భక్తుడు, ధనవంతుడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. చూడండి. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 12వ వచనం. కీర్తనలు 56:12. ఈ భక్తుడు ఏమన్నాడు చూద్దాం. దేవా, నీవు మరణంలో నుండి ఏమన్నాడమ్మా? నా ప్రాణంను తప్పించినావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించినావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ చెబుతున్నా. దేవా, నీవును మరణంలో నుండి నా ప్రాణంను తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించినావు. ఇందాక యోబు ఏం చెప్పాడో మరి దావీదు కూడా ఇంకో రకంగా అదే చెప్తున్నాడు. యోబు ఎంత ధనవంతుడో తెలుసు, దావీదు ఎంత ధనవంతుడో తెలుసు. అనుభవం చెప్తున్నారు. నా ప్రాణమును నువ్వు జారి పడకుండా కాపాడినావు. వెలుగును చూస్తున్నాను ఇప్పుడు. నా సోదరుడా, నా సోదరి, కరోనాకి దేవుడు నిన్ను అప్పగించలే, మరణానికి దేవుడు నిన్ను అప్పగించలేదు. కృపామయుడు. నీ ప్రాణం చాలా విలువైంది. నీ దేవుడు ఇంకా విలువైనవాడు. ఆయన రక్తాన్ని నువ్వు వెలగట్టలేవు. ఆయన నీ గురించి ప్రాణం పెట్టాడు కదా, ఆయన ప్రాణాన్ని కానీ, ఆయన శరీరం కానీ, రక్తాన్ని కానీ నువ్వు వెలగట్టలేవు. నీ ప్రాణాన్ని నువ్వు వెలగట్టలేవు. మరి దేవునికి ప్రాణాన్ని వెలగట్టగలుగుతావా? ఆ ప్రాణాన్ని నీకు ఇచ్చేసినాడు. ఎందుకు తెలుసా? నీకు వెలిగినవడానికి, మరణంలో నుండి తప్పించి జీవానికి ఇవ్వడానికి. నా సోదరుడా, నా సోదరి, ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. బారుకుతో చెప్పిన మాట ఈరోజు నీతో చెప్తున్నాడు. నీ నిమిత్తం నువ్వు గొప్పవాడిని వెతుకుతున్నావా? వెతకవద్దు. ఇంకో శ్రేష్టమైనటువంటి మాట ఇంతకు మనం మాట చెప్పి ముగిస్తా. చూడండి, అందరూ చూడండి. ప్రకటన గ్రంథము. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాతో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు. చూడండి, ఇందాక మనం దేవుని వాక్యం చదువుకున్నాం 3వ అధ్యాయంలో.
చూడండి 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన గ్రంథము 3:10. నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక, ఇప్పుడు వినండి, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతున్న దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కరోనా అన్నది ఒక శాంపిల్ అంతే. యేసుక్రీస్తు వల్ల రాబోతున్నాడు. భూలోకమంతా కూడా భయంకరమైనటువంటి తెగుళ్ళు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఏం రాశాడో అవన్నీ రాబోయే తెగుళ్ళు. ఆ శోధన కాలంలో దేవుడు చెప్పినట్టుగా నీతోటి నాతోటి దేవుడు మాట్లాడినట్లుగా ఈ లోక సంబంధమైన వెతకకుండా నీ ప్రాణం ఎంత విలువైనదో ఆ ప్రభును ప్రేమిస్తే నేను నిన్ను కాపాడి నీ ప్రాణాన్ని సజీవులకు నుంచి రాబోతున్న రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి. మన హృదయాన్ని ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఈ లోకంలో దేని గురించి మనం ప్రయాసపడుతున్నాం? బారుకు వలె ప్రయాసపడుతున్నామా? సొలొమోను వలె? సొలొమోను తర్వాత తెలుసుకున్నాడు సత్యాన్ని. ఈరోజు మనం కూడా సత్యాన్ని తెలుసుకుందాం. ఒక యోబు వలె, ఒక దావీదు వలె సత్యాన్ని గ్రహించి మనందరూ కూడా పౌలు గారు చెప్పినట్టుగా నాకు ఎంత ఉంటే అంత చాలు, ఐఆమ్ సాటిస్ఫైడ్, చాలు ప్రభువా అని ప్రభుని వేడుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి.